మేడిగడ్డ కుంగుబాటుపై కేంద్ర కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర జలశక్తి మంత్రి సలహాదారు వెదిరే శ్రీరామ్ వెల్లడించారు. అయితే 5 సభ్యులతో కేంద్ర కమిటీ వేసిందని, వచ్చే వారం మేడిగడ్డ పర్యటనకు వారు వస్తున్నట్లు తెలిపారు. విచారణకు 4 నెలల గడువును కేంద్రం పెట్టిందని, ఆ వ్యవధిలోనే మధ్యంతర నివేదిక ఇవ్వాలని సూచించారు. మాజీ సిడబ్ల్యూసీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైనట్లు శ్రీరామ్ చెప్పారు. 20 సెట్స్ ఆఫ్ డేటా ఇవ్వండి బాబు. ఈ డేటాను చూసి జియోలాజికల్ ప్రొఫైల్ మీరు చేసినరా చేయలేదా, జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసినరా చేయలేదా, క్వాలిటీ ఆఫ్ ది మెటీరియల్ చేసినరా లేదా, ఆ క్వాలిటీ ఎంత ఉంది, ఏముంది, డెన్సిటీ ఎంత ఉంది, మీరు చేయకపోతే మేము ఇప్పుడు జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ చేపిస్తాము, ఎన్డీఎస్ఏ తోటి చేయిస్తాము, ఇవన్నీ రాసినాం. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, చెప్పిన ఆల్రెడీ. ఏం చేయాలి అని అంటే, మా సైడ్ నుంచి స్టేట్ అడిగింది మమ్మల్ని. 13th February స్టేట్ హ్యాస్ రిటర్న్ టు అస్. 20th February మేము రాసినాము, డేటా ఇవ్వండి, మేము కమిటీని ఇస్తున్నామని. ఇప్పుడే మీకు చెప్పిన స్టార్టింగ్లోనే 1 hour బ్యాకే అవర్ మినిస్ట్రీ హాజ్ అప్రూవ్డ్ ఏ కమిటీ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ చంద్రశేఖర్ అయ్యర్, హూ ఇస్ అ రెనౌన్డ్ పర్సన్ ఇన్ డిజైన్స్, ఎక్స్ సిడబ్ల్యూసీ చైర్మన్. హీ విల్ కమ్ అండ్ విజిట్ ద సైట్ నెక్స్ట్ వీక్ విత్ ఆల్ జెమ్స్ మెంబర్స్. 5-6 మెంబర్స్ని ఇచ్చినాము. ఎవ్రీ వన్ పర్ఫెక్ట్ ఇన్ దేర్ ఫీల్డ్. వాళ్ళు వస్తారు. వీ రిక్వెస్ట్ స్టేట్ టు కోఆపరేట్ అండ్ గివ్ ద డేటా నెంబర్. కేఆర్ఎంబీ లేకుంటే ఏపీ తెలంగాణ మధ్య సమన్వయం ఎలా అని ప్రశ్నించారు శ్రీరామ్. అదే విభజన చట్టంలో నిర్వహణపై సరిగ్గా రూపకల్పన చేయలేదన్న ఆయన బ్యారేజీ పరిస్థితిని పూర్తిగా వివరించారు. అవి ఇప్పుడు అన్నారం కూడా బాయిలింగ్ అయింది, అన్నారం కూడా సీపేజ్ అవుతుంది, రైట్? దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ మనం నీళ్ళు ఆపుకోలేము. అన్నారంలో ఎవరో అన్నారు, ఐ థింక్ కేటీఆర్ గారే అన్నారు కావచ్చు, లేదా సమ్వన్ ఎల్స్, అన్నారంలో నీళ్ళు ఆపుకొని షిఫ్ట్. దేర్ ఈజ్ నో, ఎందుకంటే నీళ్ళు ఆపుతున్న కొద్దీ ప్రెషర్ ఎక్కువ, ఇంకా డ్యామేజ్ అవుతుంది. బిఫోర్ డూయింగ్ దట్ ఈ ఇన్వెస్టిగేషన్స్ చేసి, జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ చేసి, జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ చేసి డ్యామేజ్ ఎంతవరకు అయింది, ఇట్ ఈస్ లైక్ డూయింగ్ అన్ ఎంఆర్ఐ చూసి ముందు మీరు అసలు అన్ని తెలిసినాక కదా సర్జరీ చేయాలన్నా, మందులతో అవుతుందా, ఇదంతా అయ్యేది. సో ఎట్ దిస్ పాయింట్ లెట్ ఎన్డీఎస్ఏ డూ ద ఇన్వెస్టిగేషన్. అండ్ మ్యాక్సిమం మేము ఒక 1 monthలోనే, మేము 4 months టైం ఇచ్చినాం కమిటీకి, 1 monthలోనే ఒక ఇంటర్నల్ రిపోర్ట్ రిక్వెస్ట్ చేస్తాము. దానికి ఫుల్ కోఆపరేషన్ స్టేట్ తీస్తే వాళ్ళు డే ఇన్ డే అవుట్ దే ఆర్ రెడీ టు వర్క్ అండ్ ఫిక్స్ ద ప్రాబ్లం. కాళేశ్వరంకు ప్రత్యామ్నాయం విషయాలను ప్రస్తావిస్తూనే దానిపై లోటుపాట్లను కూడా శ్రీరామ్ వివరించారు. ఇంచంపల్లి కట్టుకోవడం, ఇంచంపల్లి బ్యాక్ వాటర్స్ నుంచి ఈ సిస్టమ్ రన్ చేసుకోవడం, మేడిగడ్డ ఇది అన్నారం సుందిల్లా సిస్టమ్స్ని ఇంచంపల్లి బ్యాక్ వాటర్స్ తోటి రన్ చేసుకోవడం, అదొక ఆప్షన్ ఉంది. లేదా కాళేశ్వరం దగ్గరనే, that would have been, if I would have been at the helm, I would have done a big dam at Kaleshwaram, not barrages, and lift water. I would have constructed a big dam with 100 TMC of water storage. If that is still possible, God knows. ఇంచంపల్లి కట్టుకోవడం, ఇంచంపల్లి బ్యాక్ వాటర్స్ నుంచి ఈ సిస్టమ్ రన్ చేసుకోవడం, మేడిగడ్డ ఇది అన్నారం సుందిల్లా సిస్టమ్స్ని ఇంచంపల్లి బ్యాక్ వాటర్స్ తోటి రన్ చేసుకోవడం, అదొక ఆప్షన్ ఉంది. లేదా కాళేశ్వరం దగ్గరనే, that would have been, if I would have been at the helm, I would have done a big dam at Kaleshwaram, not barrages, and lift water. I would have constructed a big dam with 100 TMC of water storage. If that is still possible, God knows. ఇంచంపల్లి కట్టుకోవడం, ఇంచంపల్లి బ్యాక్ వాటర్స్ నుంచి ఈ సిస్టమ్ రన్ చేసుకోవడం, మేడిగడ్డ. పన్నుల పేరుతో కాళేశ్వరం మీద అప్పులు తెచ్చారని శ్రీరామ్ వివరణ ఇచ్చారు. సర్వే చేయకుండానే ప్రాజెక్టు కట్టడం అతిపెద్ద తప్పని, థర్డ్ పార్టీ నాణ్యత తనిఖీ చేయడం చాలా అవసరమని అన్నారు శ్రీరామ్. ప్రాజెక్టు నిర్మాణంలో వివిధ స్థాయిల్లో కంప్లీషన్ రిపోర్ట్లు కూడా ఇవ్వాలని, కానీ అలా జరగలేదని చెప్పారు. మాకు డ్రింకింగ్ వాటరు పర్ లీటరు ఇంత ఆదాయం వస్తుంది అంటే, యూ వాంట్ టు చార్జ్ పీపుల్. మంచినీళ్లకు మేము ఇంత ఛార్జ్ చేస్తాము, మాకు 1200 కోట్లు ప్రతి సంవత్సరం వస్తాయి అని చూపెట్టిండ్రు. సాగు ఫీజు కింద మాకు ఇంత వస్తుందని చూపెట్టిండ్రు. ఈ 10,000 కోట్లకు మెయింటెనెన్స్ కాస్ట్ కానీ, వడ్డీ కానీ, ఇంట్రెస్ట్ కానీ, ఇవన్నీ కూడా మాకు ప్రజల నుంచి వచ్చే సెస్ ద్వారా, ఏది యూసింగ్ ఆఫ్ దిస్ వాటర్. బట్ ఇది ప్రజలకు తెలియదు. ప్రజలు ఏమనుకుంటున్నారు, మొత్తం ఫ్రీ వాటరు మొత్తం ఇన్ని ఎకరాలకు ఇస్తున్నాం అన్నప్పుడు అంత మాకు మంచిగా వస్తుంది, సాగునీరు అంటున్నారు తప్పితే రియల్ చెప్తున్నారా? ఇప్పుడు డిపిఆర్ తీయమనండి, బ్యాంక్ ఇచ్చిన డిపిఆర్లో ఇవన్నీ చెప్పిండ్రు. బ్యాంక్ విల్ బిలీవ్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ ఎంటిటీ. ఓకే, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇంత వస్తుంది నాకు, కాబట్టి నేను లోన్ ఇచ్చేస్తా. స్ట్రిక్ట్లీ దే వెంట్. ఎప్పుడైతే ఇది అన్అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అని మేము చెప్పినామో, ఎప్పుడైతే థర్డ్ టీఎంసీ కాంపోనెంట్
28,000 కోట్ల బ్యాంక్ లోన్స్ ఆపినాం. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆర్ఈసి, పిఎఫ్సి, రైట్, ఈ పిఎఫ్సి ఆర్ఈసి రెండు కలిపి వీ హావ్ స్టాప్డ్ 28,000 crores ఆఫ్ లోన్స్ ఫర్ 30 MC కాంపోనెంట్ బికాస్ ఇది అన్అప్రూవ్డ్ కాంపోనెంట్ అని ఎప్పుడైతే మేము చెప్పినామో